హలో అండి, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? మామిడికాయ పులిహోర. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకున్నానో చూపించేస్తా, వచ్చేయండి. రైస్లో కొంచెం పసుపు నూనె వేసుకొని పొడి పొడిలాడేలా ఉడికించుకోవాలి. ఈలోగా మనం పుల్లగా ఉండే మామిడికాయని తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో కొన్ని పచ్చి కరివేపాకు ఆకులు వేసుకున్న తర్వాత దానిలో మనం ఉడికించుకున్న రైస్ని వేసుకొని అన్నం మధ్యలో మనం తురుముకున్న మామిడి తురుము పెట్టేసి కొన్ని అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకొని అలా దగ్గరగా నొక్కి పెట్టినట్టు ఉంచేయాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలో వేరుశనగ నూనె వేసుకొని కొన్ని వేరుశనగ పలుకులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు వేసుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఇంగువ కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా వేసుకొని అదంతా బాగా వేగిన తర్వాత పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో వేసుకొని కలిపేసుకొని ఉప్పు అలాగే ఒక్క చిటికెడు పంచదార కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ పులిహోర రెడీ.